జైపాల్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు రాణిస్తే మూడో తరంలో చెప్పుకుందామన్నా కూడా గొప్పగా రాణించే పరిస్థితులు మన దగ్గర కనిపించడం లేదు. వారు అన్నట్టుగా శాసనసభలో ప్రతిపక్షము పాలకపక్షము ట్రెజరీ బెంచెస్ అపోజిషన్ బెంచెస్ గతంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్న స్పీకర్ గారు మైక్ ఇచ్చేవాళ్ళు. సహజంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మైక్ ఇస్తారని ఒక భావన. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎప్పుడు ఏలు చూపించిన స్పీకర్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి సభానాయకుడికి ఎంత అవకాశము, సభానాయకుడు విషయాలను చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చేదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే అవకాశం ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను, పరిపాలనపరమైన అనుమతులను ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వడానికి, విమర్శించడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి, రాస్తా రోకోలు చేయడానికి నిర్ణయించిందే శాసనసభ. ఆ శాసనసభలో ప్రభుత్వం అంటే అధికార పార్టీలో గెలిచిన వాళ్ళే కాదు, ప్రభుత్వము అని అంటే ప్రతిపక్షము పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 65 మందే ప్రభుత్వం కాదు, 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వం. అందులో ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించడానికి రాజ్యాంగంలో ఎవరికి వాళ్లకు వాళ్ళ పాత్రను విభజించి చూపించారు. ఈ 65 మంది విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గ ఆమోదంతో. అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉంటాయి. అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన నాయకులకు కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఉండడం, ఆయా పార్టీలు ఆ విధానాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే మనం ఈ చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం. కాలక్రమేణా ఆ స్ఫూర్తి కోల్పోయినాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వెంకయ్య నాయుడు గారైనా, జైపాల్ రెడ్డి గారైనా లేదా సాగర్జీ వాళ్ళ పార్టీకి ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువ. కానీ విషయాలను లేవనెత్తడంలో, ప్రభుత్వాలను నిలదీయడంలో కమ్యూనిస్టులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతో క్రియాశీలక పాత్ర పోషించేది. ఇదే కాదు, ఈరోజు సభలో నేను గతంలో చూసిన దాటికి ఈరోజు సభలో ఉన్న భిన్న పరిస్థితులను కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాను. పాలకపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిస్తంభన వచ్చినప్పుడు, అంశాల విషయంలో విభేదాలు వచ్చినప్పుడు, సభ పదే పదే వాయిదా పడ్డప్పుడు ఇలాంటి పక్షాలు, అది కమ్యూనిస్టులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఆనాడు సాగర్జీ లాంటి వాళ్ళు లేచి రెండు పక్షాల మధ్యలో ఒక సమన్వయం చేసి సభ వాయిదా పడితే స్పీకర్ గారి రూమ్లో పాలకపక్షాన్ని ప్రతిపక్షాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రులతో అవసరమైతే ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి ఆ ప్రతిస్తంభనను తొలగించి మళ్ళీ చర్చలు కొనసాగించే విధంగా సభను ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు సమన్వయం చేసేది. ఆ రోజు అలాంటి సూచనలు సలహాలను ప్రభుత్వాలు పాటించేది. ఈరోజు మా పార్టీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే నేను వచ్చిన దాదాపుగా ఈ 13 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులను సభల నుంచి మేము బహిష్కరించలేదు. స్పీకర్ గారు కానీ ప్రభుత్వం ప్రతిపాదించలేదు. స్పీకర్ గారు ప్రతిపక్షాలను సభలో నుంచి బయటికి నెట్టివేయలేదు. ఎందుకు అంటే చర్చ జరగాలన్న ఆలోచనతోనే, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పనిద్దాం మనం అన్న ఆలోచనతోటే సభలో నుంచి 13 నెలల ఏ ఒక్క ప్రతిపక్ష సభ్యుని కూడా మేము సభలో నుంచి బహిష్కరించలేదు. ఈ విధానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించి చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఇది చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ మొట్టమొదటిసారి ఎడారిగా మారిన తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలి అంటే గోదావరి జలాలు ప్రవహించినప్పుడే పాడి పంటలు పండుతాయి, ఈ ప్రాంతం పచ్చగా ఉంటుందని ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ గోదావరి జలాలను తీసుకొచ్చి ఉత్తర తెలంగాణకు, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొట్టమొదటిసారి గోదావరి జలాల మీద సాగర్జీని ఈ కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్రలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు దేవేందర్ గౌడ్ గారు గోదావరి జలాలను, గోదావరి ప్రాజెక్టులను నిర్మించాలని వారు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించి ఈరోజు కొనసాగుతున్న
ఈ గోదావరి జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి మీకు అందరికీ తెలుసు, నేను వాటి లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ రోజు సాగర్జీ మొదలుపెట్టిన గోదావరి జలాల వినియోగం ఆలోచన ఈరోజు సంపూర్ణంగా పూర్తి కాలేదు, అది మధ్యలోనే ఉన్నది. ఈ ప్రాజెక్టును తిరిగి ముందుకు తీసుకువెళ్ళాలంటే సాగర్జీ సహకారం సంపూర్ణంగా అవసరం ఉన్నది. గతంలో ఒకసారి గవర్నర్ గారు తేనీటి విందుకు పిలిచినప్పుడు నేను వారితో ప్రత్యేకంగా మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆ రోజు వారు ఉప ముఖ్యమంత్రిగా ఉండే సాగునీటి